హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలోని అగాఖాన్ అకాడమీలో ఈ నెల 14-15 తేదీల్లో 2 రోజుల పాటు కైట్ ఫెస్టివల్ జరగనుంది. ఈ ఈవెంట్ కు తెలంగాణ రాష్ట్రంతో పాటు 6 దేశాల నుండి ప్రతినిధులు తరలి వస్తున్నారు. ఈ ఈవెంట్ లో పాల్గొనేందుకు చిన్నారులు విదేశాల నుండి తరలి రానున్నారు. మొత్తం 32 మంది అంతర్జాతీయ కైట్ ప్లేయర్స్ కు కైట్ ఫెస్టివల్స్ పై మెలకువలను నేర్పించనున్నారు అగాఖాన్ అకాడమీ సంస్థ ఎండీ జోఫ్రీ షిఫర్ తెలిపారు. 2 రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్ లో దాదాపు 2000 మంది హాజరవుతారని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ జంట నగరాల నుండి ఈవెంట్ నిమిత్తం ప్రత్యేక బస్సుల్లో కూడా నడిపేందుకు ప్రభుత్వం సైతం అంగీకారం తెలిపిందని వారు తెలిపారు. We here at the Aga Khan Academy were asked by the Telangana government to host Kite 2016, the first international kite flying festival in Telangana. We will have 6 countries represented amongst our international kite flyers. We will have 7 different clubs represented in the teams. We will have 32 kite flyers here in total, international kite flyers, alongside some 200 major kites. I just want to say thank you. Thank you to Telangana, to the Department of Tourism, to the media who've supported us today. India is an extraordinary country. Telangana is an amazing state, and it is a huge privilege for me and my husband, for the Academy to be supporting the state of Telangana in this festival. And yeah, we're going to have so much fun. కైట్ ఫెస్టివల్ లో పాల్గొనే ఔత్సాహికులు ₹200 ఎంట్రీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే మొత్తం మీద 100 ఎకరాల రంగ్ ది ఆస్మాన్ అనే నినాదంతో కైట్ ఫెస్టివల్ నిర్వహణ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అగాఖాన్ అకాడమీ ఎండీ జోఫ్రీ షిఫర్, హెడ్ ఆఫ్ ఆపరేషన్ డేవిడ్ సమ్రాయ్, అలాగే థింక్ ప్లస్ ఈవెంట్ సంస్థ CEO భరత్ నందన్ పాల్గొన్నారు. వాటితో పాటుగా ఈ రోజు కైట్ ఫెస్ట్ టైలర్ తో పాటు పోస్టర్ కూడా లాంచ్ చేసిన అనంతరం గాలిపటాలను ఎగరవేశారు. మేము ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కలిసామో సెక్రటరీ గారు, మినిస్టర్ గారు మాకు ఎంతో మమ్మల్ని ఎంకరేజ్ చేసి దిస్ పార్ట్ ఆఫ్ ది ఓల్డ్ సిటీలో ఇంతవరకు మేజర్ ఈవెంట్స్ కాలేదు కాబట్టి ఇటుపాటుకు కూడా మేజర్ ఈవెంట్ ఒకటి చేయాలని వారు మమ్మల్ని ఎంకరేజ్ చేసినప్పుడు మేము ఇనిషియేట్ తీసుకొని ఈ కైట్ ఇంటర్నేషనల్ కైట్ ఫస్ట్ తెలంగాణ కైట్ ఫెస్టివల్ని మేము ఏర్పాటు చేసుకున్నాము. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటంతో కూడిన భారీ పతంతో పాటు పలు రకాల పతంగులను మీడియా ముందు ప్రదర్శించారు. వీటితో పాటు విదేశాంగకు చెందిన యుక్రెయిన్, చైనా, జపాన్ లాంటి దేశాల పతంగులను హైదరాబాద్ వేదికగా ఎగరనున్నాయి.